ఈ ఇన్సిడెంట్ జరిగింది మొన్న రిపబ్లిక్ డే అయినా వాళ్ళ పెళ్లి జరిగింది ఆగస్టు 2024 అయినా ఈ ప్రేమ కథ టాపిక్ ని తెలుసుకోవాలంటే మనం 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అది 2021 టైంలో కోట్ల నవీన్ కి వడ్లకొండ కృష్ణ అనే వ్యక్తి ఫ్రెండ్. ఈ కృష్ణ అనే వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు. ఈ కోట్ల నవీన్ కృష్ణని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు. తనకు ఒక చెల్లి ఉంది. ఎవరికి? కోట్ల నవీన్ కి. ఆమె పేరు భార్గవి. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. తన పేరు వంశీ. వాళ్ళ నాన్నగారి పేరు సైదులు. వాళ్ళ నానమ్మ పేరు బుచ్చమ్మ. ఈ సైదులు పేరు బుచ్చమ్మ పేరు గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఈ స్టోరీలో మళ్ళీ వీళ్ళు వస్తారు. మన చుట్టూ జరిగే ఇన్సిడెంట్స్ ని క్లియర్ గా తెలుసుకోవడానికి కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ఇన్సిడెంట్స్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? సరే అయితే ఈ కృష్ణ అలియాస్ బంటి అనే వ్యక్తి తరచుగా వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేసరికి భార్గవికి కృష్ణకి లవ్ స్టోరీ మొదలైంది. అది వాళ్ళ అన్నయ్యకు అప్పుడే చెప్పలేదు. కానీ ప్రైవేట్ గా మాట్లాడుకోవడం, కలుసుకోవడం, టైం స్పెండ్ చేయడం లాంటివి చేసేవారు. ఎప్పుడైతే ఈ అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారో ఆ అమ్మాయి ఆపడానికి ట్రై చేసింది. కానీ తన వల్ల కాలేదు. ఒక రోజు ధైర్యం తెచ్చుకొని చెప్పేసింది, అన్నయ్య నీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ, అతను అంటే నాకు చాలా ఇష్టం. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను అని. ఎంత ఫ్రెండ్ అయినా కూడా వేరే కులం అబ్బాయి అవడం వల్ల వీళ్ళ అన్నయ్య అసలు ఒప్పుకోలేదు. ఇన్ఫాక్ట్ బెదిరించాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఒప్పుకోలేదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదు అని చెప్పారు. వీళ్ళిద్దరి ప్రేమ గట్టిది అవడంతో 6 నెలల క్రితం ఆగస్టు 7న వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? సూర్యాపేటలో. సూర్యాపేట టౌన్ లో కాదు, పిల్లలమర్రి అనే విలేజ్ లో. టౌన్ నుంచి 6 కిలోమీటర్ల దూరం వస్తది అది. వీళ్ళు పెళ్లి చేసుకొని టౌన్ కి షిఫ్ట్ అయిపోయారు. భార్గవి అండ్ కృష్ణ మామిళ్ళగడ్డ అనే ఏరియాలోకి. అనుకున్నట్టుగానే ఫ్యామిలీకి నచ్చలేదు. ఈ అమ్మాయి మిస్ అయ్యిందని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి బెదిరిద్దామని చూశారు. స్టేషన్ కి పిలిపించి పెళ్లి అయిన 1-2 రోజుల్లో వీళ్ళిద్దరూ స్టేషన్ కి వెళ్లారు. ఈ అమ్మాయి క్లియర్ గా చెప్పింది, ఈ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నాను, అందుకే పెళ్లి చేసుకున్నాను. సపరేట్ గా ఉందామనుకుంటున్నాం, పెళ్లి అయిపోయింది కాబట్టి వీళ్ళని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పండి అని పోలీసులకు క్లియర్ గా చెప్పింది ఆ అమ్మాయి. అక్కడ సూర్యాపేటలో పోలీసులు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు 2 వైపుల నుంచి. స్టేషన్ లో అది కామ్ గా అయిపోయింది. మీరు ఎక్కువ గొడవలు పడద్దు, ఎవరు లైఫ్ ని వాళ్ళు జీవించండి, క్యాస్ట్ వేరైనా పెళ్లి చేసుకునే హక్కు ఆ అమ్మాయికి ఉంది అని చెప్తూనే ఆ అమ్మాయి వాళ్లకు కూడా మీరు ఇంకా ఇష్యూ చేయకండి, మీ జీవితం ఏదో మీరు బతకండి అని పోలీసులు సంజాయించి బయటకు పంపించారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఎవరి ఇంటికి వారు వెళుతున్నప్పుడు కూడా ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదా, నవీన్ అండ్ వంశీ అని. అక్కడ సైదులు గారు కూడా ఉన్నట్టున్నారు. వాణ్ణి భూమి మీద లేకుండా చేస్తామని చెప్పి బెదిరించారట. ఇది నేను కాదు, ఆ అమ్మాయి అంటుంది. సో ఇదంతా జరిగింది. ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇప్పుడు కరెంట్ టైం కి వద్దాం ఒకసారి. సూర్యాపేట పోలీసులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ సుల్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో 6 నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్నారట. ఈ కృష్ణ అనే వ్యక్తి చనిపోయిన తరువాత మీరు ఈ పేర్లు గుర్తు పెట్టుకోండి. ఈ కథకి చాలా ఇంపార్టెంట్. డే 1 కోట్ల నవీన్ అంటే ఫస్ట్ బ్రదర్. మొదటి నిందితుడు ఆయన. 2వ నిందితుడు కోట్ల వంశీ. 3వ నిందితుడు కోట్ల సైదులు. 4వ నిందితురాలు కోట్ల బుచ్చమ్మ అంటే వాళ్ళ నానమ్మ. ఇప్పుడు ఇక్కడ 2 కొత్త పేర్లు వస్తాయి. 5వ నిందితుడు మహేష్. 6వ నిందితుడు సాయి చరణ్. వీళ్ళిద్దరి పేర్లు కూడా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ కథలో వస్తారు. వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు కూడా వినండి. మొదటిగా కారు ఒకటి, అది వాళ్ళ సొంత కారే. 2వది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకెళ్లడానికి వాడిన ఒక ప్లాస్టిక్ సంచి లాంటిది. 3వది 5 సెల్ ఫోన్స్, పాపం ఆ వ్యక్తిని కట్టడానికి వాడిన తాడొకటి. 5వది కత్తి, ఈ కత్తిని వాడలేదు. ఇప్పుడు ఈ డీటెయిల్స్ మీకు చెప్పాను కాబట్టి ఇక్కడ జరిగింది నేను చెబుతున్నాను వినండి. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. ఇప్పుడు 5వ నిందితుడు మహేష్ ఉన్నాడు కదా, ఫ్రెండ్ కి ఫ్రెండులా కృష్ణ అనే వ్యక్తికి తెలుసు. మహేష్ అదే పనిగా 2 నెలల నుంచి కృష్ణకి కాల్ చేస్తున్నాడు అంట. కృష్ణ వైఫ్ అది పోలీసులకు చెప్పింది. ఏదో పనిగా కాల్ చేసి నువ్వు ఇక్కడికి రా, అక్కడికి రా, ఈ పని చేద్దాం, ఆ పని చేద్దాం, నీతో మాట్లాడాలని ఉంది అని చెప్పి పదే కాల్ చేస్తూ ఉన్నాడు అంట. కృష్ణకి ఎప్పుడు డౌట్ రాలేదు. ఒక చిన్న ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుందని అనుకున్నాడు. బట్ ఈ జనవరి 26న అతని దగ్గరికి వచ్చి, నాకు మంచి డీల్ దొరికింది ఈ సూర్యాపేట ఏరియాలో, ల్యాండ్ కు సంబంధించింది. నువ్వు ఒకసారి రా, మనం ఫస్ట్ కూర్చొని మాట్లాడదాం,
రేపు వెళ్లి నీకు ల్యాండ్ ని చూపిస్తా అని చెప్పి సూర్యాపేట్ ఏరియా నుంచి బయటకు తీసుకువచ్చి ఒక మంచి ఏరియాలో కూర్చోబెట్టాడు మహేష్ కృష్ణని. అక్కడ ఏం లేవు, పొదలు ఉన్నాయి, కూర్చోవడానికి ఒక బెంచ్ ఉంది, వాళ్ళిద్దరు వచ్చిన బైక్ ఉంది అంటే స్కూటర్. ఆ స్కూటర్ కృష్ణది. సడన్ గా మందు బాటిల్ తీసి తాగడం మొదలు పెట్టాడు. మందు అలవాటు లేదు కాబట్టి తను కూల్ డ్రింక్ తీసుకొని తాగుతున్నాడు. ఏదో ఒక డిస్కషన్ జరుగుతుంది బిజినెస్ గురించి. ఇదంతా జరుగుతున్నప్పుడు వెనకాల ఉన్న పొదల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ అమ్మాయి మొదటి అన్నయ్య నవీన్, రెండవ అన్నయ్య వంశీ. వాళ్ళు అరౌండ్ 5 PM కట్ల వచ్చారు. 8:30 PM వరకు వాళ్ళు ఒక 3-3.5 గంటలు సాలిడ్ గా మాట్లాడుకున్నారు. వెనకాల వీళ్ళు ఉన్నారు. చీకటి పడటం కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పటికి మహేష్ అనే వ్యక్తి కొంచెం టెన్షన్ పడుతున్నాడు. ఎప్పుడైతే ఇక వెళ్లిపోతున్నారు 8:30-9 ఆ టైం కి ఓ సిగ్నల్ ఇచ్చాడు వీళ్ళిద్దరికి. అండ్ కృష్ణ అలా వెళ్లి స్కూటీ ఎక్కేసరికి వీళ్ళు ముగ్గురు అంటే వెనకాల ఉన్న మహేష్ దూరంగా పొదల్లో ఉన్న వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ముగ్గురు కలిసి అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఎటువంటి ఆయుధాలు ఉపయోగించకుండా ఈ ముగ్గురు చేతులతో కొట్టి చంపేశారు. సో ఇక అక్కడే స్పాట్ లో చనిపోయాడు. ఇది సూర్యాపేట్ ఎస్పీ సున్ప్రీత్ సింగ్ కూడా కన్ఫర్మ్ చేశారు. చనిపోయిన తర్వాత ఈ బాడీని తీసుకొని కారులో ఎక్కించి నవీన్ మహేష్ కారు ఎక్కారు. ఇన్ఫాక్ట్ కారు స్టార్ట్ చేయక ముందే వాళ్ళ నాన్నకి, వాళ్ళ నానమ్మకి, వాళ్ళ రిలేటివ్స్ కి కాల్ చేసి ఈ వ్యక్తిని మేము చంపేశాం అని గొప్పగా చెప్పారంట. ఇది ఫోన్ రికార్డ్స్ లో కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటి నుంచి ఏదైతే జరగబోతుందో ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ట్రిప్ ఉంది కారులో. బాడీని డిస్పోజ్ చేసే ముందు అది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వీళ్ళు కారుని తీసుకొని వెనకాల స్కూటీ కూడా వస్తుంది. పిల్లల మర్రి విలేజ్ కి వెళ్లారు. అక్కడ ఈ బుచ్చమ్మ అనే లేడీ ఉంది కదా, 65 ఇయర్స్ ఓల్డ్ లేడీ. ఆ అమ్మాయి భార్గవి వాళ్ళ నానమ్మ ఈ బాడీ తీసుకెళ్లి వాళ్ళకి చూపించారట. ఇదిగో నానమ్మ మేము చంపేశాం అని చెప్పి. ఇది నేను అనడం లేదు, ఆ ఎస్సీ గారు అంటున్నారు. ఆవిడ చూసి మెచ్చుకున్న తర్వాత వంశీ ఇంట్లోనే ఉండిపోయాడు. నవీన్ అండ్ మహేష్ ఆ కారుని తీసుకొని నల్గొండ దాకా వెళ్లారు. మహేష్ అనే వ్యక్తితో 6వ నిందితుడు ఎవరైతే ఉన్నాడో సాయి చరణ్ తో ఫోన్ కాంటాక్ట్ లోనే ఉన్నారు మొత్తం టైం అంతా. నల్గొండ సూర్యాపేట నుంచి ఒక 40-50 కిలోమీటర్ల దూరం వస్తది. కారులో నల్గొండ వరకు వెళ్తారు. ఆ రోజు అర్ధరాత్రి అయిపోయింది. 12:31 అవుతుంది. నల్గొండలో సాయి చరణ్ కూడా కారు ఎక్కాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి నల్గొండలో డిస్పోజ్ చేద్దాం, ఎలా చేద్దాం అని నల్గొండ మొత్తం తిరుగుతున్నారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల వీళ్ళు ఎలా ప్లాన్ చేశారో తెలియదు, కానీ వాళ్లకు అక్కడ ఏ ప్లేస్ దొరకలేదు. సాయి చరణ్ అనే వ్యక్తిని అక్కడే వదిలేసి మళ్ళీ నల్గొండ నుంచి సూర్యాపేటకు వచ్చేశారు వాళ్ళు. సూర్యాపేటలో మళ్ళీ చాలా ఏరియాస్ లో తిరిగారు. చుట్టుపక్కల విలేజ్ లో కూడా ఎక్కడా సరైన స్పాట్ దొరకలేదు. అంటే వీళ్ళు దోషులుగా దొరకకుండా ఎలాంటి ప్లేస్ లో ఎలాంటి స్థితిలో అతన్ని పెడదామని చెప్పి ఏ స్పాట్ దొరకకపోయేసరికి ఒక చెరువు ఉంది. అక్కడ పిల్లల మర్రి చెరువు వాళ్ళ విలేజ్. అక్కడ ఓ బండ రాయిని తీసుకుని ఫేస్ గుర్తుపట్టలేనట్టుగా చేసేసి అలా చేస్తే దొరకం అని అనుకున్నారేమో. కృష్ణ శరీరాన్ని అక్కడే డిస్పోజ్ చేశారు. రాత్రంతా భర్త ఇంటికి రాకపోయేసరికి భార్య భార్గవి అండ్ భార్గవి వాళ్ళ మామగారు వెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ లాంటిది చేసి ఈ ఇన్సిడెంట్స్ ఇలా జరిగిందని కనుక్కున్నారు. కనుక్కొని 6 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కస్టడీలో పెట్టారు. వాళ్ళ నానమ్మ కూడా వచ్చింది కస్టడీలోకి. కృష్ణ వైఫ్ మాత్రం నా భర్తలకు ఏదైతే జరిగిందో చట్ట ప్రకారం మా అన్నయ్య ఇద్దరికి కూడా అదే జరగాలని చెప్పింది.